క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత అంతియోకు ఇగ్నేషియస్ విధానం దీర్ఘసాక్షి గారి యొక్క సంస్మరణను కొట్లాడుతూ ఉన్నాం. ఈ బయట రోజుల్లో మన ప్రార్థన సహాయమైనటువంటి రాయల బాలమనసు, నక్షత్రమ్మ, సిసిల్ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్నటువంటి వ్యాపారాలను, ఉద్యోగాలను పూర్తిగా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని కృతజ్ఞతగా ఈ పూజలు సమర్పిస్తున్నాను. క్రీస్తు ప్రభువు నేను సిలువ వేయబడింది, కానీ ఇంకను జీవించుచునే ఉన్నాను. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే ఆయన జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని మిత్రుడి అందరి విశ్వాసం చేతనే నేను జీవించుచున్నాను. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సహోదరి సహోదరుల, మనం చేసినటువంటి ప్రతి పనులలో పాపాన్ని ప్రభువుకి సమర్పించి విశ్వాసంతో ప్రభు నుండి పాపాన్ని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక నా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నేను నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీవు పునీత వేదశాస్త్ర విశ్వాస ప్రకటనల ద్వారా నీ శ్రీసభ జ్ఞాన శరీరంలో అలంకరించుతున్నావు. మేము ఈరోజు కొనేవాడు పునీత అంతియోకు ఇగ్నేషియస్ విజయవంతమైన హింసలు అతనికి మోక్షమైన చేకూర్చాను. అతని ఈ వేడుక ఫలితంగా మేము కూడా అతని నిత్య సహాయం పొందుతున్నా. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించి మా ప్రభువు ఈ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇలాంటి జీవించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రోమిలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అయినచో మన జాతికి మానవ సంబంధి అయిన మూల పురుషుడు అబ్రహాము గురించి ఏమి చెబుతున్నో, తన క్రియల వలన అతడు నీతిమంతుడు కాకపోవచ్చు. పొగడుకొనుటకు అతనికి కారణం ఉండేది, కానీ దేవుని ఎదుట పొగడుకున్నది. అబ్రహాము దేవుని విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని లేఖనము చెబుతున్నారు. పని చేయవానికి లభింపవలసిన వేతనము దానముగా అది ఆ వ్యక్తి కష్టార్జితం. కానీ పని చేయక కేవలం దేవుని విశ్వసించిన వారిని నీతిమంతులుగా చేయుటకు దేవుడు వారి విశ్వాసమును మాత్రం లెక్కకు తీసుకుని ఆయన భక్తిహీనుని నీతిమంతులుగా చేయడు. దేవుడు వెలుగుని దేవుని చేత నీతిమంతులుగా చేయబడు వారిని ధన్యతను గురించి దావీదు పలుకుచున్నాడు. ఎవరి అతీతము దేవుని చేసిన ఎవరి పాపములు పరిగణించబడినవో వారి ధన్యులు. ఎవరి పాపములు ప్రభువు లెక్కపెట్టడో అతడు ధన్యుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
గాక. మీ ఆత్మతో నుందురుగాక. కుడి ఎదురుగా రావాల్సిన పవిత్ర సువిశేషకుడి వాక్యము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. అంతలో వేలాది మందితో గుమిగూడి త్రొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను హెచ్చరింప ఆరంభించాడు. పరిసయ్యులు దుష్టులను గూర్చి అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగ్రత్తలు దాచబడిన దేవుడు పట్టబడలేదు, బయటపడలేదు, రహస్యమైన దేవుడు పట్టబడి కాదు. మీరు చీకటిలో చెప్తున్న వెలుగులో ఉండలేదు. మీరు మామూలుగా చూసుకోవాలని మిత్రులారా, నేను మీకు చెప్తున్నా, మీరు శరీరాన్ని నాశనం చేసే వారికి భయపడలేదు. వారు తప్పించి ఏమీ చేయగలరు. మీరు ఎవరికి భయపడలేదో చెప్పలేదు. మిమ్మల్ని చంపి నరక కూపమున పడవేయగల వారికి భయపడదు. అవును, వారికి భయపడదు అని నేను చెప్తున్నాను. 2 కాసులకు 5 పిచ్చుకలు అమర్చలేదా? కానీ వారిలో ఏదైనా దేవుడు విస్మరించారు. మీ తల వెలుగులు కూడా లెక్కింపబడుతున్నాయి. భయపడరు, మీరు అనేక పిచ్చుకలంటే విషయం. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరుల, నేను మీరు వర్ణించిన ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరుడి అంగీకారం ప్రార్థించడము. ప్రభు వారి నామస్తే మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శిశ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, వీరు సాక్షి శ్రవణ ద్వారా క్రీస్తుకు చెందిన గోధుమ గింజలపై కలగబడి స్వచ్ఛమైన వ్యక్తిగా గురించి చేస్తూ తనను తాను నీకు సమర్పించుకుని అతని అనుభవం మీరు సంతోషంతో స్వీకరించి అతని పూజ్య భావంతో మీరు సమర్పించి ఈ పర్యాటనము నీకు ప్రీతి పాత్రగా ఉంటారు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఈ మనస్సులలో ఉన్నతమునకు త్రిగుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుతాము న్యాయము. ప్రభువైన దేవా, పితా, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీ సూచనలు కృతజ్ఞతలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ ఏదైనా వేద సాక్ష్యం ఇంకా అంత్యోడు ఇగ్నేషియస్ క్రీస్తువుడైన నామములకు తన రక్తమును దానచేశాడు. ఈ విధముగా అతని మరణమునకు నీ మహాకార్యంలో ప్రత్యక్షమవుతుంది. బలహీనులకు నీ శక్తి నుంచి నీ పరిపూర్ణతను రుజువు చేయించున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారిని నూతన సాక్షులుగా ఉండటట్టు అనుగ్రహిస్తున్నావు. కావున స్వర్గపు శక్తులను నీకుని మేము రూఢిపడి నిన్ను నిరంతరం పూజించు. నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లాగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అందుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాము సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పను రద్దుకొని కృతజ్ఞతాపదలను చెప్పి రుచి స్వీకరించు ఇట్లనే, మీరందరూ దీన్ని తీసుకొని ఉంచుకో. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, కావున భోజనానంతరం ఆహారం అందుకుని మరలా కృతజ్ఞతాపదలను చెప్పి శిష్యులకు చూపించారు, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలన చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు మాత్రం. ఇది మీ కొరకు అనేక పాప పరిహారం దీనిని నా జ్ఞాపకాలను చేయదు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాడేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవములకి అప్పమును రక్షణ పాత్రను సమర్పించుచున్నాము. నీ సముఖమును వచ్చి నీకు పరిచర్య చేయడం మమ్మల్ని ఆత్మలుగా చేసినందుకు నీకు వందనలు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాల్గొనడానికి పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకొని ప్రతిపాదిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన జ్ఞాపకం మళ్ళీ జగద్గురువులు మా చేయడానికి వాడుతుంది. గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమలు పరిపూర్ణంగా చేయము. ఉత్తానంలో చెందిన మా సహోదరు సహోదరులు నీ కలిగిన చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని ముఖ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దేవుడి మాటతో పునీత అపోస్తలులతో ఆ నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ మాకు నిత్య జీవితం మార్గం కలిసి అప్పుడు వారితో కలిసి నీకు మార్గం యేసుక్రీస్తు ద్వారా నిన్ను సృష్టించి మహిమపరచుకున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి సర్వేశ్వర పవిత్ర ఆత్మకు ఏకమై ఉండి యుగయుగములు పౌరవందనము కలుగుగాక. ఆమేన్. మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికివ్వండి. మా దాపుడును వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశముని ఒక కీడు నుండి మమ్మ రక్షించండి. మా యోగంలో శాంతిని నీ దయాళుల పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతలను తీసుకున్న కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నామని అపోస్తలులను రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శిష్యుల విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము.
యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొనుము. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు వెళ్తున్నాం. ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభువు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మనలను నిత్య జీవమును నడిపించుగాక. ఆమేన్. నేను క్రీస్తుకు చెందిన గొంతుకించను. వన్యమృగము నన్ను పిండించి అప్పుడు నేను స్వచ్ఛమైన వ్యక్తిగా మారుతాను. ప్రార్థించదు. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ అంటున్నాడు, మేము విధించిన ఈ స్వర్గవామాలను మా జీవితంలో నూతనపరచుగాక. అప్పుడు మా మాటలు చేదలు మేము నిజమైన క్రైస్తవులను రుజువుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మను మిమ్మల్ని పిల్లలు మీ కుటుంబాలు మీ పాఠాలు గురువులను చదువులు ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆరోగ్యం చేయుగాక. ఆమేన్. దివ్య సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.